पूरे भीड़ चल गए पास पूरे होते ఈరోజు శివాజీ గారి ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా హిందువులంతా ఏకమై రంగరంగ వైభవంగా ఈ ర్యాలీ మన మురుగేశ్ ఆధ్వర్యంలో జరుగుతుండగా ఈ ర్యాలీ మధ్యలో మన పల్లంనేరు నియోజకవర్గం సంబంధించిన మైనార్టీ నాయకులు నా ప్రియమైన తమ్ముడు జీను గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈరోజు హిందూ ధర్మానికి చేస్తున్న ఈ ర్యాలీకి వాళ్ళు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, బిస్కెట్లు ఇవంతా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పల్లంనేరు నియోజకవర్గంలో హిందువులు ముస్లింలు బాయ్ బాయ్ అనేదానికి ఇదే ఒక పెద్ద నిదర్శనం అనేసి కూడా సగౌరవంగా తెలుపుతున్నా. ఇదే విధంగా
పల్లమనేరు నియోజకవర్గంలో మేము హిందువులు ముస్లింస్ ఏ విధంగా అన్నదమ్ములుగా ఉన్నామో మన భారతదేశం అంతా కూడా ఇదే విధంగా ఉండవలసిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ కుటుంబ సభ్యుడిగా వినంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ అదేవిధంగా మీ అందరి సమక్షంలో మైనార్టీ నాయకులైన మీ అందరికీ నేను మా హిందువుల తరపున మాటిస్తున్నా, మైనార్టీలకి ఏమి మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏమి జరిగినా మీ పక్కన వెనకాల కాకుండా పలమనేరు నియోజకవర్గంలో ఉండే హిందువులు మొత్తం మైనార్టీకి మద్దతుగా ఉంటామనేసి కూడా సగౌరవంగా తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గేదం సార్. అందరికీ ముందు నా హిందూ బంధువులకి, నా భారతీయ హిందూ బంధువులకి ముందు నా యొక్క నమస్కారాలు. అలాగే పనిలో నాకు తోడుగా అండగా నిలిచిన నా ముస్లిం సోదరులకి అస్సలాము అలైకుం. ఈరోజు ముఖ్యంగా మన మరాఠా యోధుడు, మన దేశ రాజు గర్వంగా చెప్పుకుంటాం, మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం, హీ ఈజ్ అవర్ కింగ్, ఆయన మాకు రాజు. ఎందుకంటే ఆయన మా భారతదేశంకి, ఈ భారతదేశ పౌరుల కోసం తనదంటూ ఒక సైన్యం ఏర్పరచుకొని ఆ సైన్యంలో హిందువులే ముస్లింలను అందరూ చేర్చుకొని తను వెళ్ళి ఆ సమయంలో ఎవరైతే ఆ ప్రజలకి ఎవరైతే హింసిస్తా ఉన్నారో, ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళపైన దండయాత్ర చేసి ఈ ప్రజల కోసం నిలబడిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ గారు. అటువంటి ఛత్రపతి శివాజీ గారి మన పలమనేరులో కూడా ఆయన పుట్టిన మహారాష్ట్ర, కానీ మన పలమనేరులో ఆయన పుట్టినరోజు సందర్భంగా వందలాది మంది మా హిందువులు సోదరులు ఒక ర్యాలీగా వస్తూ ఉంటే మేము నిలబడి చూడటం ఏమాత్రం న్యాయమో అది మీరే చెప్పండి. ఒక సాటి భారతీయుడిగా నేను ఉండొచ్చు, నేను ర్యాలీలో రాకపోవచ్చు, ఎందుకంటే మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మా ఇస్లాంలో ఏమంటే పటం లేదు, మీకు ఉంది, కానీ అయినా కానీ మీరు ఏ భారతదేశంలో దేవుడు మీకు పుట్టించినాడో అదే భారత మట్టితోనే నాకు కూడా పుట్టించింది. నా అన్న తమ్ముడు రోడ్లో వస్తూ ఉంటే నేను నిలబడి చూసుకుంటే ఎందుకునే బతకల్లా అనేది నేను కోరుకుంటా ఉంటా. ఇంకోటి ఏమంటే ముఖ్యంగా మీ అందరికీ ఒక మాట నేను చెప్తా ఉండా, మేము మా ఇస్లాంలో అల్లా మాకు, మేము అల్లా అనేది మేము పిలుస్తాం. మీరు ఈశ్వర్ అంటారు, ఇంకో పరమేశ్వర్ అంటారు, విధాల పేర్లతో పిలుచుకుంటాం. కానీ మాకు ఒకటి మాకు గైడెన్స్ అయినా గైడ్ లైన్ అయినా ఎవరైనా చేసిండారంటే ఆ కాలం నుంచి కూడా మా మొహమ్మద్ ప్రవక్త గారు మాకు చేసిండారు. మా మొహమ్మద్ ప్రవక్త గారు ఆయన ఒక్క మాట మాత్రం ఖండిగా ఏం చెప్పిండారంటే, అయ్యా ఒకటి నువ్వు నమాజ్ చదవకపోయినా నువ్వు నావోడే, నువ్వు మక్కాకి పోకపోయినా నువ్వు మావోడే, నువ్వు జకాత్ ఈకపోయినా నువ్వు నావోడే, నువ్వు కుర్బానీ ఈకపోయినా నువ్వు నావోడే, కానీ ద్రోహం అయితే మాత్రం చేస్తే మాత్రం నువ్వు నావోడు కాదు. అది ద్రోహం అంటే ఎట్లా ద్రోహం? ఒట్టి మట్టికో, డబ్బుకో, నేలకో, వ్యాపారానికోనే కాదు, ఏ మట్టిలో అయితే దేవుడు నీకు సృష్టిస్తాడో, ఏ లోకంలో దీంతో అయితే నువ్వు పుట్టించగలుగుతావో, ఏ తల్లి కడుపున నువ్వు పుట్టావంటే భారతదేశం కూడా నా తల్లే, ఆ తల్లిని ద్రోహం చేస్తే కూడా నువ్వు నా వాడు కాదు అనేసి మాత్రం ఆయన పక్కాగా చెప్పాడు. ఇప్పుడు అటువంటి సమయంలో మేము ఫాలో చేసేది మా ప్రవక్త గారికి. ఆ సమయంలో మేమేమరా అంటే మేము పుట్టిండేది ఈ మట్టిలోనే, బతికేది ఈ మట్టిలోనే, సచ్చినా లోపలికి ఈ మట్టిలోనే కలిపేది. అందుకోసం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ భగవంతుని దయతో మొట్టమొదటి మా తమ్ముడు, మా సోదరుడు, ఈ యొక్క ప్రెసిడెంట్ అయిన మన మురుగేష్కి, అలాగే మా అందరూ యావత్ హిందూ సోదరులకి మీరు వచ్చి ఈడ 10 నిమిషాలు మీ సమయం కేటాయించి ఈడ నిలబడి ఏదో మా వంతు అంత ఒక నీళ్ళు ఇస్తే కూడా మీరు సంతోషంగా తీసుకునేసి మీరు ఇది చేసిన దానికి మీకందరికీ మా యావత్ ముస్లిం సోదరులకి ముఖ్యంగా నిన్న సాయంకాలం ఒక్క మాట చెప్తానే, నా సోదరులందరూ ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ముందరికి వచ్చి మేము కూడా ఉంటామన్నా, మేము కూడా వాళ్ళు వస్తూ ఉంటారు మా అన్న తమ్ములే కదన్నా అనేసి
ఈరోజు అందరూ ఒక్క పొద్దులో ఉండి మధ్యాహ్నం నుంచి నా పెదాలు మీకు చెప్తా ఉంటాయి, మధ్యాహ్నం నుంచి ఎండలో కాసుకొని మీకోసం కాసుకోండి వాళ్ళు చేసిన దానికి మీకు అందరికీ నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా పోలీస్ వారికి కూడా, మా పలంనేరు పోలీస్ వారికి కూడా నేను మన మీడియా వాళ్ళు, ఇంకా ఈ భారతదేశం 4th పిల్లరే, 4వ పిల్లరే ఈ మీడియానే. ఈరోజు ఈ కలయిక 15-16 గంటల్లో ఇది అయిపోయింది, కానీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఇది ఎవరి వల్ల బతికి ఉంటుందంటే అది మీ మీడియా వల్లనే బతికి ఉంటుంది, మీ వల్లనే బతికి ఉంటుంది. దీనికి ఇది న్యాయం చేయడం అందరికీ ఇంకోటి ఏమంటే సదా అవకాశం ఇచ్చిన దానికి నాకు చాలా సంతోషం. జై భవానీ వీర శివాజీ. మీకు విషయం చెప్పాలంటే అప్పట్లో శివాజీ మహారాజ్ గారికి ప్రధాన అనుచరులు ముస్లిమ్స్. ఆయన కారాగారం యుద్ధ సామాగ్రి ఉంటుంది కదా, ఆ కారాగారంలో కూడా ప్రధాన కాపలాదారుడు, దాన్ని అందరికీ పంచేవాడు ముస్లిం. ఆ శివాజీ మహారాజ్ వెనుక ముస్లిమ్స్ చాలా మంది పనిచేస్తారు. ఆయన సీక్రెట్ గూఢచారులు కూడా ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. అంతటి పవిత్రమైన బంధం గల దేశం మనది. నాకు ఫోన్ చేస్తే మా జీలుబాయి ఇమర్ చేయాలన్నారు. నాకు చాలా ఆనందమైంది. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఈయన ఫోన్ చేయడంతో నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే ఈ పలమనేరు భారతదేశంలోనే అత్యున్నతమైన ఆనందకరమైన అందరినీ కలుపుకొని పోయే మంచి మనసున్న పలమనేరు ఇది. అలాగే మన హిందువులు ఒకటి ఉందండి, మసీద్ అయినా ఏడైనా సరే పోత ఇట్లా మొక్కుంటాం. మనకు దైవం ఏదైనా ఒకటే, పోత ఇట్లా మొక్కుంటాం. ఈయన మనకు ఇలాంటి సహకారం ఇచ్చిన ప్రతి ముస్లిం సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భౌతిక మురుగేష్ జై శ్రీరామ్.